హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో చాలామంది నన్ను అడిగారు ఏంటంటే ఫోన్ యొక్క బ్యాటరీని ఎలా పెంచుకోవాలని చెప్పేసి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్ని అప్డేట్స్ తెచ్చిపెట్టినా మీకు డైరెక్ట్గా యూట్యూబ్ హోమ్ పేజ్లోకి వస్తుంది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. నేనైతే ఒక యాప్ యూజ్ చేస్తున్నాను. ఆ పేరు డియూ బ్యాటరీ సేవర్ అని చెప్పేసి. మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది యాప్. సో ఇదేం చేస్తే ఆప్టిమైజ్ చేస్తుంది. ఇప్పుడు ఆప్టిమైజ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం స్క్రీన్ని, కొన్ని యాప్స్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. అలా చేయడం వల్ల కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా చేస్తే మీకు మ్యాక్సిమం కొంచెం పెరుగుతుంది. ఈ యాప్స్ వల్ల కాకుండా మనం డిఫాల్ట్గా చేసుకోలేమా అంటే నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఉంటాయి, లైక్ కొన్ని అప్లికేషన్ బాగా యూజ్ చేసే అప్లికేషన్స్ అంటే ఇలా ఉంటుంది. ఈ క్రోమ్ అవి ఉంటాయి కదా, వీటిని అన్నిటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనుకోని. వాట్సాప్ కానీ, క్రోమ్ కానీ, ఏవైనా కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ ఏముంటాయంటే ఇలా. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ని ఓపెన్ చేశాను. ఇలా ఈ యాప్స్ అన్నీ ఏం చేస్తానంటే నేను వెంటనే ఇక్కడ సైడ్కి రీసెంట్ యాప్స్ ఉంటాయి, అవి అన్నీ క్లోజ్ చేసుకుంటాను. క్లోజ్ ఆల్ చేస్తే క్లోజ్ అవుతుంది. అలా క్లోజ్ చేయకుండా మీరు ఏం చేయాలంటే వాటిని అలాగే ఉంచాలి. అంటే మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి సిపిఎం మళ్ళీ వెయిట్ పడడం వల్ల ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీకు ఛార్జింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరేం చేయాలంటే మెయిన్గా యూజ్ చేసే యాప్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా డైలీ ఒక 10 to 20 టైమ్స్ ఓపెన్ చేసే యాప్స్ ఉంటాయి కదా, వాటిని మీరు అలాగే ఉంచండి. ఎప్పుడో 1-2 టైమ్స్ ఓపెన్ చేసే యాప్స్ అలాంటి వాటిని క్లోజ్ చేయండి, పర్లేదు, వాటికే ప్రాబ్లం లేదు. అలా చేయడం వల్ల మీ బ్యాటరీ అనేది కొద్దిగా ఛార్జింగ్ అనేది పెరుగుతుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బెటర్గా ఉంది, కొద్దిగా కాదు. ఇలా మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏ బ్యాటరీ సేవర్ అయితే యూజ్ చేస్తున్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ నేను ఖచ్చితంగా వీడియో మీకు చేసి పెడతాను. సో మీరు ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దానికోసం వీడియో చేసి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ అప్ ఫర్ టుడే. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బాయ్.